నరికేసినటువంటి చరిత్రలు ఎన్నో ఉన్నాయి, అవి బయట పెట్టలే. షాజహాను ఏదైతే మీరు అంటున్నటువంటి తాజ్మహల్ ఏదైతే ఉందో, పూర్వకాలంలో ఆ స్థలంలో తేజోమహల్ ఉండేది. హిందుత్వం మీద, హిందూ సమాజం పైన, దేవి దేవతలమైన ఈ ధర్మాన్ని పూకటు వేళ్ళతో తీసేయాలి అని ఒక దుర్మార్గ ఆలోచనతోని అప్పుడున్నటువంటి పరిపాలన దేవాలయాలను కూల్చడం, దానిపైన వాళ్ళకి సంబంధించినటువంటి కట్టడాలు కట్టడం, ఈ శివలింగం పైన తాజ్మహల్ కట్టారని చరిత్ర కూడా చెప్తా ఉంది. అక్కడ ఇప్పుడేమంటారంటే ముత్తాజ్ బేగం ప్రేమకు చిహ్నంగా తాజ్మహల్ కట్టారని ఆర్కాలజిస్ట్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఇది శివాలయము అని. అందరికీ తెలుసు. కానీ మన దరిద్రం ఏమొచ్చింది అంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత చరిత్రకారులు అప్పటున్నటువంటి పరిపాలన ఈ దేశ వ్యతిరేకులతోని చరిత్ర రాయించారు. అందుకు రాను రాను విద్యార్థి దశ నుండి